ఈ బంతి సంబంధించినటువంటి విత్తనాలు తీసుకొచ్చి ఒక 15 రోజుల కిందట ఈ ప్లేస్లో మట్టిని తర్వాత మా ఎస్డబ్ల్యూపీ షెడ్లో ఉత్పత్తి అయినటువంటి వర్మీ కాంపోస్ట్ని మిక్స్ చేసి ఈ ప్లేస్లో వేసి దాంట్లో ఈ బంతి విత్తనాలు వేయడం జరిగింది. ఒక దాంట్లో గ్రామంలో దొరికేటటువంటి నాటు జాతి సంబంధించినటువంటి బంతి విత్తనాలు వేసాము. ఇందులో హైబ్రిడ్ వేసాము. హైబ్రిడ్ అనేది కొద్దిగా ఒత్తుగా వచ్చాయి, నాటు జాతివి కొద్దిగా ఎక్కువ మొలకెత్తలేదు, లిమిట్ మాత్రం అయ్యాయి. చాలా చక్కగా ఈ బంతి నార అనేది రావడం జరిగింది. క్లోజ్గా ఒకసారి చూద్దాం.